అనగనగా శిల్పకళలో ఎంతో నైపుణ్యం కలిగిన శిల్పుల కుటుంబాలు నివసించే శిల్పపురి అనే ఒక చిన్న గ్రామం అది. ఒక పాత ఇంటి ఆవరణలో తరతరాలుగా శిల్పకళను నమ్ముకొని జీవిస్తున్న ఒక కుటుంబం ఉండేది. అందులో పెద్దన్నయ్య రాఘవ, అతని భార్య లక్ష్మి మరియు తమ్ముడు మాధవ, అతని భార్య శారద అనే ఇద్దరన్నదమ్ములు వారి భార్యలతో కలిసి నివసించేవారు. రాఘవ సంప్రదాయ శిల్పకళలో అద్భుతమైన నైపుణ్యం కలవాడు. మాధవ మంచి శ్రామికుడే, కాని ఆధునిక పోకడలపై, త్వరిత లాభాలపై ఆసక్తి ఎక్కువ. ఇదిలా ఉండగా ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి వారి ఇంటి ఆవరణలో శిల్పాలు చెక్కుతూ ఉంటారు. అప్పుడు రాఘవ నెమ్మదిగా, ఎంతో జాగ్రత్తగా ఒక పెద్ద నంది విగ్రహాన్ని చెక్కుతూ మాధవతో ఇలా అంటాడు. చూడు మాధవ, ఈ నంది విగ్రహం చెక్కడంలో ఆఖరి మెరుగులు దిద్దేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం. తొందరపడితే ఇంతకాలం పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. ప్రతి ఉలి దెబ్బలో మన భక్తి, మన సంప్రదాయం ఉట్టిపడేలా ఉండాలి. అప్పుడు మాధవ చికాకుగా ఆధునికాలంకరణ నమూనాకి ఉపయోగపడే ఒక చిన్న విగ్రహాన్ని చెక్కుతూ రాఘవతో ఇలా అంటాడు. అన్నయ్య, ఎప్పుడు చూడు సంప్రదాయం సంప్రదాయం అని అంటావు. ఈ సంప్రదాయం వల్ల వచ్చే డబ్బంతా ఎప్పుడు వస్తుంది? ఆ నంది విగ్రహానికి ఆర్డరిచ్చి 6 నెలలైంది. ఇంతవరకు దాని ధరలో సగం కూడా మనకి రాలేదు. ఆ రోజుల్లోలా ఇప్పుడు ఎవ్వరూ వేలకు వేలు పోసి శిల్పాలు కొనట్లేదు. నువ్వేమో మాధవ, మనది వ్యాపారం కాదురా, కళ. కళకు వెల కట్టలేం. ఆలయాల నుంచి, పెద్ద పెద్ద కళాపోషకుల నుంచి వచ్చే ఆర్డర్లు మనకు గౌరవాన్నిస్తాయి. ఆ గౌరవమే మన కుటుంబానికి భద్రత. ఇంతలో మాధవ భార్య శారద అక్కడికి కాఫీ తీసుకొస్తుంది. ఆమె కళ్లల్లో అసంతృప్తి, చిరాకు కనిపిస్తుంది. అప్పుడు తను విసుక్కుంటూ, గునుక్కుంటూ ఇలా అంటుంది. ఎంతకాలమని పాత చింతకాయ పద్ధతిలో కష్టపడతారండి? ఆ నంది విగ్రహం పూర్తయ్యాక వచ్చే డబ్బుతో మనకి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా? ఇదే ఊర్లో ఉండే మా తమ్ముడు ప్లాస్టిక్ బొమ్మలు, ఫోటో ఫ్రేములు అమ్ముతూ నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు. మీ అన్నయ్య గారేమో. ఇంతకీ మీరు మీ అన్నయ్య గారితో చెప్పాలన్న విషయం ఇప్పటికైనా చెబుతారా లేదా? అబ్బా, నువ్వు కాస్త ఉండవే. ఏంటి తమ్ముడు ఆ ముఖ్యమైన విషయం? ఏమీ లేదన్నయ్యా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం చాలా సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాం, కానీ ఇప్పుడు మార్కెట్ మారిపోయింది. నువ్వు పాత పద్ధతిని పట్టుకు వేలాడుతున్నావు. నేను కొత్తగా, త్వరగా పూర్తయ్యే ఫ్యాన్సీ ఆర్టికల్స్, ఇంటి డెకరేషన్ వస్తువులు చేయాలనుకుంటున్నాను. ఫ్యాన్సీ వస్తువులా? మన తాతలు నేర్పిన అద్భుతమైన శిల్పకళను వదిలి ప్లాస్టిక్ బొమ్మలు చేస్తావా? నీకెందుకొచ్చింది ఈ ఆలోచన? సరే, నువ్వు అంతగా ముచ్చటపడితే మనకు వచ్చే పెద్ద ఆర్డర్ల పనయ్యాక నీకు ఖాళీ దొరికితే కొన్ని అలాంటివి కూడా తయారు చేసి పెట్టుకో. అమ్ముడుపోతే అదృష్టం. ఖాళీ దొరికితేనా? అసలు మావారు వేసే ప్రతి ఉలి దెబ్బకు సగం వాటా మీకే కదా వస్తుంది బావగారు. మీ అద్భుతమైన సంప్రదాయం ఎప్పుడు పూర్తవుతుందో, మాకెప్పుడు డబ్బొస్తుందో తెలీదు. ఈ రోజుల్లో ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడితేనే విలువ. ఇంతలో రాఘవ భార్య లక్ష్మి ఆ మాట విని బయటికొస్తుంది. శారదను మందలిస్తూ ఇలా అంటుంది. శారద, ఎందుకంత కోపం? మనమంతా ఒకే కుటుంబం కదా. మీ బావగారెప్పుడూ మీకు ఇచ్చే వాటాలు మోసం చేయలేదు కదా. ఇప్పుడెందుకలా మాట్లాడుతున్నావు? మోసం చేయరని మీ నమ్మకం, కానీ అన్ని ఆర్డర్లు బావగారి పేరు మీద ఉంటాయి కదా. పైగా లెక్కలన్నీ ఆయనే చూస్తారు. మాకెంతిస్తున్నారో నిజంగా అంతకంటే ఎక్కువ లాభం వస్తుందేమో మాకెలా తెలుస్తుందక్క. శారదా, మాధవ, నేనంటే మీకు అంత అపనమ్మకం వచ్చిందా? సరే, మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలంటే చెప్పండి, నేనేం చేయాలి? ఏవండి, ఏదైనా ఉంటే ఇంటి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం. అందరూ మన ఇంటి వంకే చూస్తున్నారు. నలుగురి ముందు మనలో మనమిలా గొడవ పడటం బాగోదు. దయచేసి ఇంట్లోకి రండి అని అనగానే అందరూ ఇంట్లోకి వెళ్లి వరుండాలో నిల్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే మాధవ, ఇప్పుడు చెప్పురా, మీరు సంతోషంగా ఉండాలి అంటే నన్నేం చేయమంటారు? నువ్వు నా తమ్ముడివి. నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధం. మొహమాట పడకుండా అడుగు, నీకేం కావాలో. అప్పుడు మాధవ తగ్గిన గొంతుతో రాఘవ వైపు చూడలేక తలదించుకొని ఇలా అంటాడు. అన్నయ్య, నేను విడిపోవాలనుకుంటున్నాను. మన పనిముట్లు, మన దగ్గర ఉన్న ఖరీదైన పాలరాతి శిలలు, నల్లరాతి శిలలు, మిగతా అరుదైన శిలలు అన్నింటినీ విడిగా పంచుకుందాం. నేను నా వ్యాపారం మొదలుపెట్టుకుంటాను. ఆ మాటలు వినగానే రాఘవ ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. ఒక్క క్షణం మాట్లాడలేక ఆగిపోయి,
మరుక్షణం తేరుకొని మాధవతో ఇలా అంటాడు. తమ్ముడు, నువ్వు ఈ మాట అంటావని నేను కలలో కూడా అనుకోలేదు. మనం కలిసి ఉంటేనే ఈ శిల్పకళకు విలువ. ఒంటరిగా ఎన్ని కష్టాలు పడతావో నీకు తెలీదు. కష్టాలు పడటం మాకు తెలుసు, మాకిబ్బంది లేదు. మీరే మా వారిని పెద్ద పనులతో కట్టిపడేసి మా పురోగతిని వెనక్కి లాగుతున్నారు. దయచేసి మమ్మల్ని మా దారిలో వదిలేయండి. మరిదిగారు, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు ఒక పెద్ద దేవాలయ రథం శిల్పాల ఆర్డర్ వచ్చింది కదా, దాన్ని ఎలా పూర్తి చేస్తాం? ఆ పని మన తాతల కాలం నుంచి వస్తున్న గొప్ప ఆర్డర్. ఆ గొప్పతనం అంతా మీకే ఉండనివ్వండి వదినా. నాకు డబ్బు కావాలి, సుఖంగా బ్రతకడం కావాలి. నాకు రావలసిన వాటాలు పంచివ్వండి. మా దారిన మేం పోతాం. మాధవ మాటలు వినేసరికి రాఘవకు ఒక్కసారిగా తన కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. అప్పుడు దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు తుడుచుకుంటూ ఇలా అంటాడు. సరేరా, నీ సంతోషమే నాకు ముఖ్యం. మన అమ్మా నాన్నలు ఇచ్చిన ఈ ఇంట్లో నీకు ఏది కావాలంటే అది తీసుకో. పనిముట్లు, శిలలు రెండూ సమానంగా పంచుకుందాం. నేను పెద్దవాడిని కదా, నీకెక్కువగా ఉపయోగపడతాయని అనుకున్న ఖరీదైన అరుదైన శిలలు, పెద్ద ఉలి మరియు నీకు కావలసిన పనిముట్లు నువ్వే తీసుకోరా. నీకు కొత్తగా మొదలు పెట్టడానికి సహాయమవుతుంది. రాఘవ తన వాటాలో ఉన్న అత్యంత నాణ్యమైన, ఖరీదైన, అరుదైన శిలలు మాధవకు ఎక్కువ వచ్చేలా పంచుతాడు. శారద కళ్లల్లో ఆనందం, మాధవ కళ్లల్లో చిన్న పశ్చాత్తాపం కనిపిస్తుంది. శారద అనుకున్నది నెరవేరుతుందని సంతోషంగా మాధవను పక్కకు లాగి రాఘవకు మరియు లక్ష్మికి వినపడకుండా మెల్లగా అతని చెవిలో ఇలా అంటుంది. చూసారా, నేను చెప్పాను కదా, మనం గట్టిగా దబాయించాలండి. అప్పుడు మనకు రావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. ఇక నుంచైనా మనమే తెలివిగా ఉండాలి. మీకవసరమైన వస్తువులన్నీ మీ అన్నయ్యకు లేకున్నా కాస్త ఎక్కువగానే గట్టిగా అడిగి తీసుకోండి. ఇంతలో రాఘవ తన దగ్గరున్న అరుదైన శిలలను మాధవకిస్తూ ఇలా అంటాడు. మాధవ, గుర్తుపెట్టుకో, ఈ శిలలను వాడేటప్పుడు నాణ్యత విషయంలో రాజీ పడకు. తొందరగా పూర్తవుతుందని మట్టి శిలలను వాడకు. కళకు పేరు తెచ్చేది నాణ్యతే. సరే అన్నయ్య అంటూ ఏదో మొహమాటంగా తల ఊపుతాడు మాధవ. కాని తన మనసులో ఇంకా వేరే ఏవో ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. అలా మాధవ, శారద తమ వాటా తీసుకుని రాఘవ వాళ్ల ఇంటి నుండి దూరంగా 4 వీధుల అవతల ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఇంటి ఆవరణలోనే వేరే స్థలంలో తమ కొట్టును ఏర్పాటు చేసుకుంటారు. ఆ దృశ్యాన్ని చూస్తూ రాఘవ, లక్ష్మి చాలా బాధపడతారు. మాధవ తన కొత్త కొట్టులో శిల్పాల పనులు ఉత్సాహంగా మొదలవుతాయి. తాత్కాలిక లాభాల కోసం నాణ్యతతో రాజీపడి ఎక్కువ కాలం మన్నని నాణ్యత లేని మట్టి శిలలతో చెక్కిన శిల్పాలను తయారు చేసి అమ్మకానికి కొట్టులు సిద్ధంగా పెడతారు. మాధవ, శారద ఆధునిక డిజైన్లతో తక్కువ ధరలకే శిల్పాలను అమ్మటం మొదలు పెడతారు. మొదట్లో వారి వ్యాపారం బాగా పుంజుకుంటుంది. తక్కువ ధర, త్వరిత డెలివరీ కోసం జనం ఎగబడతారు. మాధవ వేగంగా నాణ్యతను పట్టించుకోకుండా సాధారణ మట్టి శిలలతో అలంకరణ శిల్పాలను చెక్కుతూ ఉంటాడు. శారద ఉత్సాహంగా డబ్బు లెక్క పెడుతూ త్వరగా వస్తున్న లాభాలు చూసి మాధవతో ఇలా అంటుంది. చూసారా, కేవలం 2 నెలల్లోనే మనం మీ అన్నయ్య ఏడాదిలో సంపాదించేంత డబ్బు కన్నా ఎక్కువే సంపాదించాం. నేను చెప్పాను కదా, ఇదే మనకు సరైన దారి. అవును శారదా, నాణ్యత కంటే వేగానికి తక్కువ ధరకే ఈ రోజుల్లో విలువిస్తున్నారు. అన్నయ్య ఇంకా ఆ నంది విగ్రహానికి అతుక్కుపోయి ఉంటాడు అంటూ వారిలో వారే సంతోషిస్తూ ఉండగా నగరానికి చెందిన ప్రసాద్ అనే ఓ పెద్ద వ్యాపారి మాధవ కొట్టుకు వస్తాడు. అప్పుడు తను మాధవతో ఇలా అంటాడు. మాధవ్ గారు, మీ పని గురించి విన్నాను. నగరంలో ఒక కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి మొత్తం డెకరేషన్ వర్క్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. సుమారు 500 చిన్న శిల్పాలు, డెకరేషన్ పీసులు కావాలి. కానీ నాకు డెలివరీ కేవలం 20 రోజుల్లో కావాలి. ధర విషయంలో కూడా మీరు కాస్త తగ్గాలి. నాణ్యత కాస్త మామూలుగా ఉంటే చాలు నాకు. 20 రోజుల్లో 500 పీసులా? కొంచెం కష్టం సార్. అయినా మీకోసం నేను నాణ్యమైన... చెప్పాను కదా, మీరు మీ అన్నయ్య రాఘవ గారిలా అద్భుతమైన నాణ్యమైన సంప్రదాయ శిల్పాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం డెకరేషన్కి అవసరమైనవి చేస్తే చాలు. నాణ్యత కాస్త అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, కానీ వేగం కావాలి. మీరు ఏ శిల వాడతారో వాడండి. తక్కువ ధర, వేగంగా పూర్తి చేయండి. ఈ ఆర్డర్ మీకు దొరికితే
మీకు ఇక్కడి నుంచి మీ జీవితమే మారిపోతుంది. మీకు కుదరదంటే చెప్పండి, మీ అన్నయ్య గారి దగ్గరికే వెళ్తాను. అంత పెద్ద ఆర్డర్ వస్తుందని అత్యాశతో వెనక ముందు ఆలోచించకుండా తను మధ్యలో కల్పించుకొని మాధవకు చాటుగా కన్నుగీటి తనని మాట్లాడనివ్వకుండా తన నోరు నొక్కేసి ఆ వ్యాపారితో ఇలా అంటుంది శారద. సార్, 20 రోజుల్లో డెలివరీ చేస్తాం. ధర కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఈ ఆర్డర్ మాత్రం మాకే ఇవ్వండి. అది అలా అన్నారు, ఇప్పుడు బాగుంది. ఇదిగో దీన్ని అడ్వాన్స్ లా పెట్టుకోండి. మిగతాది నేను చెప్పిన అడ్రస్ కు మీరు డెలివరీ ఇవ్వగానే బ్యాలెన్స్ మొత్తాన్ని చేస్తాను. గుర్తుంచుకోండి, సరిగ్గా 20 రోజుల్లో నాకు ఈ ఆర్డర్ డెలివరీ ఇవ్వాలి. మరి నేను వెళ్తాను అంటూ ఆ వ్యాపారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మాధవ భార్య ఒత్తిడికి లొంగి ఇక చేసేదేమీ లేక తక్కువ ధరకే ఆర్డర్ తీసుకుంటాడు. ఇక మాధవ తను ఎన్నాళ్లుగా సంపాదించింది, వ్యాపారి ఇచ్చిన అడ్వాన్స్ అది సరిపోక బయట ఎక్కువ వడ్డీకి అప్పు చేసి నాణ్యత లేని తక్కువ ధర కలిగిన సాధారణ మట్టి శిలలను కొనుగోలు చేస్తాడు. పనులు మొదలవుతాయి. రోజుకి 18 గంటలు కష్టపడతాడు. నిద్ర, ఆహారం సరిగ్గా ఉండదు. అప్పుడు తనలో తానే గొణుగుతూ ఇలా అనుకుంటాడు. చిచ్చి, ఈ మట్టి శిల పగలడం చాలా తేలిక. ఉలిదెబ్బ పడగానే శిల్పం విరిగిపోతుంది. అయినా ఏం చేస్తాం, ఒప్పుకున్న దానికి తప్పుతుందా అంటూ తనపై తానే చిరాకు పడుతూ పనిని కొనసాగిస్తాడు. 20 రోజులు పూర్తవుతాయి. మాధవ అనుకున్న సమయంలోనే ఆర్డర్ని పూర్తి చేసి మాధవ శారదలు ఇద్దరూ కలిసి వెళ్లి వ్యాపారి ప్రసాద్కు ఆర్డర్ని అప్పగిస్తారు. అప్పుడు ఆ వ్యాపారి ప్రసాద్ మాధవ తెచ్చిన శిల్పాలను మరియు డెకరేషన్ వస్తువులను పరిశీలించి, మాధవ్ గారు, ఏంటివి? వీటిని శిల్పాలంటారా? అన్ని అడ్డంగా పగిలిపోయున్నాయి. సరిగా పాలిష్ కూడా చేయలేదు. మీ అన్నయ్య రాఘవ్ గారి పనితో పోలిస్తే ఇవి పొలాలలో దిష్టి బొమ్మలుగా పెట్టడానికి కూడా పనికిరావు. సార్, 20 రోజుల్లో 500 పీసులంటే నాణ్యత విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. పైగా మీరే అన్నారు నాణ్యత కాస్త తగ్గినా పర్వాలేదు అని. మరి ఇప్పుడు మీకెందుకు ఇబ్బంది? ఇబ్బందా? నేను మీ అన్నయ్య రాఘవ్ గారి పనితనం చూసి దానిలో సగం వంతైనా నువ్వు చేయగలవనే నమ్మకంతో నీకు ఆర్డర్నిచ్చాను. నువ్వేదో గొప్పగా పొడి చేస్తావని కాదు. ఇప్పుడు ఈ చెత్తను నేను నా కస్టమర్కి ఇస్తే నా పరువు పోతుంది. ఈ ఆర్డర్ రద్దు చేస్తున్నాను. అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు కూడా ఇప్పుడు నాకు వెంటనే తిరిగిచ్చేయండి అని అంటూ శిల్పాలను నేలకేసి కొడతాడు ఆ వ్యాపారి. మట్టి శిలతో చేసిన విగ్రహాలు కాబట్టి అవి మళ్లీ దేనికి ఉపయోగపడకుండా ముక్కలు ముక్కలైపోతాయి. అది చూసిన మాధవ, శారద ఇద్దరి నోట మాట రాకుండా ఆశ్చర్యంతో బిగుసుకుపోతారు. ఇక చేసేదేమీ లేక వారి దగ్గర మిగిలున్న సొమ్ములో నుంచి ఆ వ్యాపారికి ఇవ్వాల్సిందిచ్చి ఎంతో బాధతో ఊరికి తిరిగొచ్చేస్తారు. ఈ విషయం ఊరంతా పాకుతుంది. మాధవకి అపకీర్తి వస్తుంది. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతారు. ఆర్డరు వైఫల్యం, ఆర్థిక ఇబ్బందులు, పశ్చాత్తాపం, నిరాశ వల్ల మాధవకు ఆరోగ్యం క్షీణిస్తుంది. తను జ్వరంతో మంచం పడతాడు. శారద నిస్సహాయంగా అప్పులవాళ్లు అనే మాటలు పడలేక ఇంట్లో ఒక మూలన దాక్కుని కూర్చుంటుంది. అప్పుడు మాధవ జ్వరంతో కలవరిస్తూ ఇలా అంటాడు. శారద, అన్నయ్య మనల్ని మోసం చేయలేదు. నేను సంపాదన ఆశ ఎక్కువై మోసపోయాను. నాణ్యత వదిలేసి. అప్పుడు శారద తనలో తాను కుమిలిపోతూ మాధవని మందలిస్తూ తను ఏడుస్తూ ఇలా అంటుంది. ఏమండి, నా వల్లే ఇదంతా. నేనే మిమ్మల్ని ఆశ పెట్టాను. త్వరగా డబ్బు సంపాదించాలని చూసి మన పరువు, ఆరోగ్యం రెండూ పోగొట్టుకోవడానికి కారణమయ్యాను. ఇంతలో అప్పులవాడు గట్టిగా డోర్ కొట్టి ఇలా కేకలు వేస్తూ ఉంటాడు. ఏమయ్యా మాధవా, ఆర్డర్ ఫెయిల్ అయిందని విని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. నువ్వు తీసుకున్న డబ్బెప్పుడిస్తావు? నువ్వు చేసిన శిల్పాలు దిష్టి బొమ్మల కంటే హీనంగా ఉన్నాయట. నీకు మీ అన్నయ్య రాఘవ్ గారిలో సగం నైపుణ్యం కూడా లేదట. మీరెలా పోతే నాకే. ఇంకో వారంలో నా దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా నాకు తిరిగిస్తే సరే, లేదంటే నిన్ను నీ భార్యను పంచాయతీకి ఈడిస్తారు, జాగ్రత్త అంటూ వాళ్లని బెదిరించి అతనక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మాధవ మంచం మీద నుండి లేవలేక ఆ మాటలకు అవమానంతో కంటతడి పెట్టుకుంటాడు. ఇంతలో ఊరిలో ఆ నోట ఈ నోట మాధవ పరిస్థితిని తెలుసుకున్న రాఘవ, లక్ష్మిలు ఇద్దరూ వాళ్ల ఇంటికి వస్తారు. రాఘవకు మంచంపై పడి ఉన్న మాధవ పరిస్థితి చూడగానే గుండె తరుక్కుపోతుంది. అప్పుడు తను మాధవతో ఇలా అంటాడు. మాధవ, ఏమైందిరా నీకు?
ఒంట్లో బాగోలేదని విన్నాను. ఎందుకింత నిస్సత్తువుగా ఉన్నావు? తన అన్నయ్య రాఘవను చూడగానే మాధవ తన బాధను ఆపుకోలేక ఒక్కసారిగా బోరుమని ఏడుస్తూ రాఘవతో ఇలా అంటాడు. అన్నయ్య, అన్నయ్య, మమ్మల్ని క్షమించు. నేను చేసిన తప్పు వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నీ గొప్ప మనసు నాకు అప్పుడు అర్థం కాలేదు. నీ దగ్గర ఉన్నప్పుడు నాకు కష్టం తెలీదు. నీ నీడలో హాయిగా ఉన్నాను. బావగారు, అక్క, నేనే మిమ్మల్ని అనరాని మాటలు ఎన్నో అన్నాను. నా స్వార్థం మా కళ్ళు కప్పేసింది. దయచేసి మమ్మల్ని క్షమించండి. వారి ఆరోగ్యం చాలా దెబ్బతినింది. వైద్యం చేయించడానికి ఇప్పుడు మా దగ్గర ఒక్క చిల్లికవ్వ కూడా మిగల్లేదు. దయచేసి వారిని ఎలాగైనా మీరే కాపాడండి. అప్పుడు రాఘవ చెమ్మగిల్లిన తన కళ్లను తుడుచుకుంటూ మాధవ పక్కన కూర్చొని తన తల నిమురుతూ ఇలా అంటాడు. ఒరే తమ్ముడు, మనిద్దరం ఒకే గర్భంలో పుట్టాం. నువ్వు నా తమ్ముడివి. ఈ నాళ్లకు నువ్వు నీ తప్పులు తెలుసుకోవడం గొప్ప విషయం. జరిగిన దాన్ని మర్చిపో. అన్నట్టు అడగడం మర్చిపోయాను. నువ్వు అప్పుడు అడిగిన కొత్త పనిముట్లు, ఖరీదైన శిలలన్నీ నువ్వు తీసుకెళ్లావు కదా, అవేం చేశావు? నా వేగం కోసం, లాభం కోసం వాటి విలువ తెలియకుండా మామూలు పనులకు వాడానన్నయ్య. అవి కూడా కొన్ని వృధా అయ్యాయి. ఇప్పుడు నువ్వొక పెద్ద పని పూర్తి చేయాలి. మన పూర్వీకుల నాటి ఆ పెద్ద దేవాలయ రథం శిల్పాల ఆర్డరుంది కదా, ఆ రథానికి అత్యంత నాణ్యత కలిగిన, నువ్వు మాత్రమే చేయగలిగే ఒక ప్రత్యేకమైన పాలిషింగ్, లేజర్ వర్క్ ఉంది. అది నువ్వు మనం విడిపోయే ముందు నేర్చుకున్నావు కదా. ఇప్పుడు నాకు నీ అవసరం పడింది. నాకా పని కొంచెం కష్టమవుతోంది. నువ్వు నయం కాగానే వచ్చి ఆ పనిలో నాకు సహాయం చేస్తావా? అన్నయ్య, నేను ఇంత పెద్ద తప్పు చేసినా నన్ను మన్నించి మళ్ళీ నాపై నమ్మకం పెట్టి ఇంత పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నావంటే నీది ఎంత గొప్ప మనసన్నయ్యా. మనం అన్నదమ్ములం కదా. నీ నైపుణ్యం ఆ కళకు అవసరం. దానికి విలువ ఇచ్చి రమ్మంటున్నాను. లక్ష్మి, నువ్వు వెంటనే వైద్యుణ్ణి పిలిపించు. తమ్ముడికి వైద్యం చేయించు. ఈ అప్పులవాడి సంగతి నేను చూసుకుంటాను. నీకేం భయం లేదురా మాధవ. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. మిగతాదంతా నేను చూసుకుంటాను అని అంటూ రాఘవ ఎంతో ప్రేమగా మాధవను దగ్గరికి తీసుకుంటాడు. మాధవ కృతజ్ఞతతో ఏడుస్తాడు. అలా రాఘవ వైద్యుణ్ణి పిలిపించి మాధవకు వైద్యం చేయిస్తాడు. కొన్నాళ్లకు మాధవ ఆరోగ్యం కుదుట పడుతుంది. కొన్ని రోజుల తర్వాత మాధవ పూర్తిగా కోలుకొని రాఘవ దగ్గర పాత కొట్టులో పని మొదలు పెడతాడు. ఇద్దరూ కలిసి రథం శిల్పాలపై పనిచేస్తూ ఉంటారు. మాధవ ఇంతకు మునుపు కంటే ఎంతో కష్టపడుతూ పూర్తి ఏకాగ్రతతో పాలిషింగ్ చేస్తూ తన అన్నయ్య రాఘవతో ఇలా అంటాడు. అన్నయ్య, ఈరోజు నాకు తెలుస్తోంది, నా వేగం కోసం, అధిక లాభాల కోసం నేను నాణ్యతను చంపేశాను. కాని ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, మన కళకు ఒక విలువ, ఒక గౌరవం ఉంది అని. మాధవ, తొందరపాటు మన జీవితంలో అత్యంత విలువైన వాటిని కూడా కోల్పోయేలా చేస్తుంది. సంపాదించిన డబ్బు ఎప్పుడైనా పోతుంది, వస్తుంది. కాని సంపాదించిన గౌరవం, అన్నదమ్ముల అనుబంధం పోతే తిరిగి రాదు. నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. అన్నయ్య, ఆ వ్యాపారి బాకీ ఒరే, అది ఎప్పుడో నేను తీర్చేశాన్రా. ఇక ఆ విషయం మర్చిపో. ఇద్దరం కలిసి మన పూర్వీకుల శిల్పకళకు పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం. నువ్వు నేను మళ్ళీ కలిసిపోయాం కదా, ఇప్పుడు మన కళ కూడా బలంగా ఉంటుంది అని అంటూ మాధవకు ధైర్యం చెబుతాడు. అలా ఇద్దరూ కలిసి పనిలో నిమగ్నమైపోతారు. రథం శిల్పాలు పూర్తవుతాయి. అవి అద్భుతంగా ఉంటాయి. దేవాలయ కమిటీ సభ్యులు వచ్చి శిల్పాలను చూసి రాఘవ, మాధవను మనస్ఫూర్తిగా అభినందిస్తారు. వారికి వాళ్లు కష్టపడ్డదానికి చాలా భారీ మొత్తంలో పారితోషికం అందుతుంది. ఆ కమిటీ సభ్యుడు వారిని ప్రశంసిస్తూ ఇలా అంటాడు. రాఘవ్ గారు, మాధవ్ గారు, మీరిద్దరూ కలిసి చేసిన ఈ పని అద్భుతం. ముఖ్యంగా ఈ పాలిషింగ్, మెరుగులు, ఆ నైపుణ్యం మాధవ్ గారిదే అని తెలుస్తోంది. మీ కళ అద్భుతం, అజరామరం. ఆ మాటలు వినగానే అక్కడే ఉన్న శారద, లక్ష్మి ఇద్దరూ సంతోషంగా నవ్వుతూ అప్పుడు శారద ఇలా అంటుంది. అక్క, మనం కలిసుంటేనే బలం. అవును శారద, ఇకపై మన ఇంట్లో అంతా ఆనందం, సంతోషం మరియు నవ్వులు మాత్రమే ఉంటాయి. ఇక రాఘవ, మాధవ తాము చెక్కిన రథం శిల్పం వైపు చూస్తూ ఇలా మాట్లాడుకుంటారు. ఈరోజు మనకు అందిన ఈ పారితోషికం కంటే మన అనుబంధం విలువైనదిరా మాధవ.